మొత్తానికి రెండు జాతీయ పార్టీలు కూడా మనకు బద్ధ శత్రువులు అనేది గుర్తుపెట్టుకోరు. ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ గడ్డ కోసం, ఇక్కడి పౌరుడి కోసం, ఇక్కడి ప్రజల కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ. మన ప్రాంతీయ పార్టీ మన సమస్యలను తీర్చగలుగుతుంది. కానీ పరాయి రాష్ట్రానికి సంబంధించిన పార్టీలు, జాతీయ పార్టీలు మన అవసరాల అనుగుణంగా ఎప్పుడూ కూడా ప్రయోజనాల కోసం పని చేయవు. కేవలం వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ అవసరాల కోసం మాత్రమే జాతీయ పార్టీలు పనిచేస్తాయనేది వాస్తవమైన విషయం. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే దేశంలోని అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం. ఇక కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు, ప్రచారాలు మానుకోవాలి. సూర్యాపేట, కోదాడ వరకు నీళ్లు అందించామన్న హరీష్ రావు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరు చేయాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో దుమ్ము దులిపిన హరీష్ రావు. ఆధారాలు, డాక్యుమెంట్తో కాంగ్రెస్ విష ప్రచారానికి చెక్. ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ ఏంది అంటే శుద్ధ తప్పు అని నిరూపితం. ఇక గుక్క తిప్పుకోకుండా గంటల ప్రజెంటేషన్తో హరీష్ రావు ప్రశంసలు పొందారు అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో పూర్తి స్థాయిలో జరిగిన విషయం. ఇక మేడిగడ్డలో 2 పిల్లలు కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏ ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చింది. అదే ఎన్డీఎస్ఏ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చివరి నివేదిక ఇవ్వడంపై ఆరోపణలు కేవలం బీఆర్ఎస్ను బదనాం చేయడం కోసమే. తప్పుడు రిపోర్ట్లతో 2 జాతీయ పార్టీలు రాజకీయం, తెలంగాణ కలపతరువు, కాళేశ్వరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డకు సంబంధించిన 2 పిల్లలకు సంబంధించి ఇప్పటికీ నేను క్లారిటీగా చెప్తున్నా, ఏదైనా ఒకటి అంటే పిల్లర్ కుంగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అంటే దానికి సంబంధించి వాస్తవంగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఆ పిల్లలకు సంబంధించి కుంగుబాటు జరిగిందో దానికి సంబంధించి పూర్తిగా నివేదికను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకు ఏదైనా అనారోగ్యమైంది, ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయింది, లేదా ఫీవర్ వచ్చింది, లేకపోతే ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు చేస్తారు. టెస్టులు చేసిన తర్వాత దాంట్లో బ్లడ్ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేకపోతే శరీర అవయవాలకు సంబంధించి ఏమైనా ముప్పు వాటిల్లిందా, వాటికి సంబంధించి ఆ టెస్టులను ఆధారంగా చేసుకుని పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలన్నింటినీ కూడా మనకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఏదైతే ఉందో ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టులో జరిగిన ఆ విషయం ఏంటి అంటే అక్కడికి వచ్చిన ఎవరైతే ఎన్డీఎస్ఏకి సంబంధించిన బృందం వచ్చిందో వాళ్ళు ఎలాంటి పరీక్షలు చేయకుండానే ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వడం అనేది దేనికి సంకేతం అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరొక బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండో నివేదిక ఇచ్చినప్పుడు కూడా జియో లాజికల్కు సంబంధించి, జియో ట్యాగింగ్కు సంబంధించి ఎక్కడా కూడా టెస్టులు చేయకుండా ఏ విధంగా ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిర్రు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రాంత ప్రజలను కేవలం రాజకీయ స్వార్థాల కోసం 2 జాతీయ పార్టీలు ఆడుతున్న కపట నాటకాలు అనేది ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. సో మేడిగడ్డకు సంబంధించిన 2 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేస్తే సరిపోతుంది. కానీ రిపేర్ చేయకుండా పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక కాళేశ్వరం ప్రజెంటేషన్తో కళ్ళు తెరవండి. కాళేశ్వరంపై మరోసారి హరీష్ రావు ప్రజెంటేషన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు, వాస్తవాల పేరుతో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాళేశ్వరం గొప్పతనం గురించి వివరించిన హరీష్ రావు కాళేశ్వరం విషయంలో భయపడాల్సిన తప్పేమీ లేవు. కాళేశ్వరం విచారణకు హాజరవుతాం, నిజాలు నీకు తెలుతాం. ఇక్కడ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని కూడా పటాపంచలు చేయడం ఖాయం. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోదావరి జలాలకు సంబంధించిన సద్వినియోగంలో ఎవరు కృషి చేయలేదన్నారు హరీష్ రావు. 2007 నుంచి 2014 వరకు కేంద్రంలో, ఇటు మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఏ అనుమతి సాధించలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఆలోచన చేశామని, తెలంగాణ పచ్చబడాలంటే గోదావరి జలాలే కావాలని అనుకున్నామని చెప్పారు. ఇక గోదావరి నదికి సంబంధించి 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంటే అందులో 750 కిలోమీటర్లు తెలంగాణలోనే ప్రవహిస్తుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా 1480 టీఎంసీల కేటాయింపులుంటే తెలంగాణ వాటా 969 టీఎంసీలు. కానీ వాస్తవంగా అందులో తెలంగాణ వాడకం ఏనాడు కూడా 400 టీఎంసీలు మెచ్చలేదు. అంటే 2014 వరకు తెలంగాణలో గోదావరిలో
కట్టిన ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పి దేవాదుల మాత్రమే అంటూ కూడా ఇక్కడ క్లారిటీ. ఇక ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ దగ్గర వాళ్ళ దగ్గర మగ్గుతున్న మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలకి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. ఇకనైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎవరైతే ఊకే కోడిగుడ్డు మీద ఈకలు వీకేటోళ్ళు గుజ్జిగుర్రానికి పనులు దోమేటోళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. వాస్తవాలు ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇక మీకు అర్థం కాకపోతే దున్నపోతు మీద వానబడ్డట్టుగా మీకు అర్థం కాదనే విషయాన్ని మాకు కూడా అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. విషయం ఏంటంటే 2007 నుంచి 2014 వరకు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అక్కడ కేంద్రంలో కానీ మహారాష్ట్రలో కానీ పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు ప్రాజెక్టు కట్టలే? పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గోదావరి నదికి సంబంధించి 1465 కిలోమీటర్లు ఉంది మొత్తం ప్రవహిస్తుంటే దాంట్లో 750 కిలోమీటర్లు మన తెలంగాణలో మన గడ్డ మీద మన ప్రాంతం మీద మన తెలంగాణ నుంచి వెళ్తున్న 750 కిలోమీటర్ల గోదావరి జలాలను కనీసం మనం వినియోగించుకోలేకపోతున్నామంటే ఎంత ఘోరమైన పరిస్థితి. అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి ఇటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మనల్ని ఏ విధంగా నైవంచనకు గురి చేసినాయో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. మనకు 1480 టీఎంసీల నీళ్లు కేటాయింపులుంటే తెలంగాణకు 969 టీఎంసీల నీళ్లను మనం వాడుకోవాలి. కానీ ఏనాడు కూడా మన తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి 400 టీఎంసీలకు సంబంధించి ఒక్క టీఎంసీ కూడా ఎక్కువ వాడుకోనియలే. ఎంత 969 టీఎంసీలల్లా 400 టీఎంసీల కంటే ఒక్క సుక్క కూడా ఎక్కువ వాడుకోనియలే. అంటే అర్థం చేసుకోరు. అంటే 2014 వరకు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు అంటే దేవాదుల కానీ లేదా ఎస్ఆర్ఎస్పి మాత్రమే అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. గుక్క తిప్పుకోకుండా గంటలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరోసారి వావ్ అనిపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20,33,572 ఎకరాల సాగునీరు అందిస్తే ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మీరేమన్నా నిద్రపోతే కళ్ళు తెరువుర్రి, లేకపోతే జ్ఞానోదయం కాకపోతే జ్ఞానోదయం చేసుకుర్రి, లేకపోతే ఇక నుంచి మీ నాలుకే నరం లేని నాలుకే కదా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతామంటే కుదరదు. 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అంది పచ్చని పొలాలు బీడు భూముల్లా ఉన్న తెలంగాణ రాష్ట్రం పచ్చని పొలాల్లా మారిపోయింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఏడాది కరువు వస్తే ఎస్ఆర్ఎస్పికి నీళ్లు రివర్స్ పంపింగ్ చేశామన్నారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మిడ్మానేరు నుంచి ఎల్ఎండికి నీళ్లు తెచ్చి అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1కు నీళ్ళు ఇచ్చామన్నారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో తుంగతుర్తి సూర్యాపేట కోదాడ దాకా నీళ్లు అందించామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లను పంపించి పంటలు కాపాడిందని తెలిపారు. ఇది వాస్తవమైన రిపోర్ట్ అని నీటిపారుదల శాఖ అధికారులు ఇస్తున్న నివేదికను వెల్లడించారు. కానీ కాంగ్రెస్ నాయకులు 50,000 ఎకరాలు పారుతుందని దుష్ప్రచారం చేస్తున్నట్టుగా మండిపడ్డారు. ఇక నుంచి తెలంగాణలో ఏ బిడ్డనైనా ఈ తెలంగాణ 50,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వారుతున్నాయి అంటే మీ ఎడమకాలు చెప్పు తీసి పల్ల కొట్టురి, చెవు విండి అరే రారా అని గాడిది రారా అని తీసుకొచ్చి చూపెట్టురి. 20 లక్షలకు పైచిలకు 20,30,572 ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ తెలంగాణలో నీళ్లు వారుతున్నాయి. బీడు భూములు కాస్త పచ్చని భూములుగా మారిపోయినాయి. కేవలం కావాలని కుట్రపూరితంగా తెలంగాణ మీద మరొకసారి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రాంతీయ పార్టీ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. 50,000 ఎకరాలు వారుడైందండి. 50,000 ఎకరాలు కాదు, 20,33,572 ఎకరాలు. ఎవడైనా సన్నాసి చదువుకోకపోతే మళ్ళీ చదువుకోమని అడ్డమైన మేధావులు దొంగ మేధావులు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు కేవలం పదవులు పైసల కోసమే పనిచేస్తున్నారు. నాకు తెలుసు, నా దగ్గర ఆధారాలునే, ఆ బినామీల లిస్టు కూడా ఉన్నది. నేను చెప్తున్నా, ఇంకెక్కువ తక్కువ ఎక్కడన్నా మీటింగులు పెట్టి చిల్లర మల్లర పలసగా ఈ తెలంగాణ ప్రాంతం గురించి కాళేశ్వరం ప్రాంతం గురించి పలసగా మాట్లాడితే మాత్రం ఎడమ కాలుకున్న చెప్పులు తెలంగాణ ప్రాంత చెప్పులన్నీ తెగటాక ప్రజలందరినీ అక్కడికి పంపిస్తా అనుకుంటుర్రేమో. అరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడురు భయ్. వాస్తవం కాకపోతే ఇది రియాలిటీ అని మీరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇయ్యిరి. ఇంత క్లారిటీగా స్పష్టంగా కూడా చూపెట్టింది కదా ఆధారాలతో. ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రం మీద కాళేశ్వరం ప్రాజెక్టు మంచిది కదా అని చెప్తున్నారు. చెప్పిన కదా, మేధావులు అనేటోళ్ళు దొంగలు ఈ తెలంగాణ. ఎవడన్నా మేధావి ఉంటే నేను పలానా మేధావిని అని నా నెంబర్కు ఫోన్ చేయరు 9908572666. కానీ అంతేగాని తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులను ఇక్కడ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారుస్తాం, నిరుపయోగంగా మారుస్తాం, తెలంగాణ ప్రాంత ప్రజల్ని కరువు కాటకాలలో నెట్టేస్తామంటే ఖబర్దార్ బిడ్డ చెప్తున్నా.
పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొరిమేరలు తన్ని తరిమేద కదంతం. ఈ ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం, గుర్తుపెట్టుకోరు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వరప్రధానిగా 20,30,572 ఎకరాలకు నీరు వారుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా. ఇక తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా వస్తే తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు హరీష్ రావు. అక్కడ నీటి లభ్యత ఉండదనే ఉద్దేశంతోనే ప్రాణహిత చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 11 టీఎంసీలు మాత్రమే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు అయితే రెండింటి మధ్య ఎంత తేడా ఉంది? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం మొదలైందని ప్రాణహిత చేవెళ్ల మధ్య పూర్తి స్థాయిలో మేము ప్రాజెక్టు కడతాం, దాని యొక్క సామర్థ్యం 11 టీఎంసీలు అన్నది. కానీ కాళేశ్వరం యొక్క సామర్థ్యం ఎంతండి? 141 టీఎంసీలు అండి. ఎంత తేడా ఉంది? ఇది తెలియక గొర్రెలెక్క వాగుతారు. ఇక 2014 వరకు కాంగ్రెస్ నాయకులు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద 2,328 కోట్ల కాంట్రాక్టులు ఇస్తే పనులు జరగలేదన్నారు. ఇందులో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండానే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట 1,052 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాహా చేసిందని స్వయంగా కాగ్ తన రిపోర్ట్లో వెల్లడించిందన్నారు. ఇష్టానిరీతిగా పైసలు వసూలు చేసి కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకున్నారని హరీష్ రావు విమర్శించారు. నేను చెప్పలే, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా దాచుకోవడం తప్ప ఇంకొక పని ఉండదు. ఆల్రెడీ 2014కు ముందు ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి ఏదైతే మొబిలైజేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో 2,328 కోట్లు కేటాయిస్తే తట్టెడు మట్టి తీయకుండా 1,052 కోట్ల రూపాయలను దొబ్బితిని పరారైపోయిన పరిస్థితి కనబడతాను. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఇట్లా విషయాలన్నీ కూడా బయట పెట్టిన పరిస్థితి కనబడతాను. ఇక చూడు, నిన్న దాదాపుగా 2 గంటలు గుక్క పెట్టకుండా సుక్క నీళ్లు తాగకుండా వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పిండు ఇగో తన్నీరు హరీష్ రావు. ఇక దీంట్లో విషయం ఏంటి అంటే ఇంకా షానున్నది. ఇక ఇక్కడ ఒకసారి మళ్ళీ చూద్దాం. మరోవైపు అప్పుడు మంత్రిగా ఉన్నది కూడా ఇదే, అప్పుడు మంత్రులుగా ఉన్నది కూడా ఇప్పుడున్న మంత్రులే. మీకు మళ్ళీ కావాలంటే సాక్ష్యాలు చూపెడతాను నేను. అప్పుడు మంత్రులుగా ఉన్నది ఇదే కోమటిరెడ్డి, ఉత్తమ్, శ్రీధర్ బాబులని గుర్తు చేశారు హరీష్ రావు. ఆనాడు రేవంత్ తెలుగుదేశం పార్టీలో ఉండి విమర్శించారన్నారు. జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అంటూ కూడా అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అవినీతి వెనకేసుకొని వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల కోసం మేము 10,000 కోట్లు ఖర్చు పెట్టామని, ఇంకో 20,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుందన్నారు. నేను లెక్కలన్నీ తీస్తే కాంగ్రెస్ ఖర్చు చేసింది 3,700 కోట్లు మాత్రమేనని తేలింది. ఎందుకు ఈ గ్లోబల్ ప్రచారం? ప్రాజెక్టు ఖర్చు పెరిగిందనే దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. 2007లో 17,875 కోట్లు జీవో ఇచ్చి ఏ పని చేయకుండా ప్రాజెక్టు ఖర్చును 38,500 కోట్లకు పెంచింది కూడా వీళ్ళే. ఆ తర్వాత కేంద్రానికి పంపినప్పుడు 40,300 కోట్ల కూడా పెంచింది ఇదే కాంగ్రెస్ నాయకులు. ఇది వీళ్ళ నిర్వాహకం అంటూ హరీష్ రావు దుమ్మెత్తిపోవడం కాదు, వాస్తవాలను బయటికి తీసుకోండి. ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ అప్పుడు మంత్రులుగా ఉన్నది ఎవరు? ఇదే కోమటిరెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు మంత్రులు ఉన్నది కావాలే, గప్పుడున్న మంత్రులు గివిలే, ఇప్పుడున్న మంత్రులు కావాలే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేవలం పూర్తి స్థాయిలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు 10,000 కోట్లు అన్నారు, ఇంకొక 20,000 కోట్లు ఇస్తే అయిపోతుంది అన్నారు. కానీ ఆ 20,000 కోట్లు కేంద్రం దగ్గర వేయటాలకు 40,300 కోట్ల రూపాయల దాకా మారిపోయింది. అంటే ఒక్కసారిగా అంచనా వేయాలి ఎట్లా పెరిగిపోయినాయి అనేది కూడా అర్థం చేసుకోరు తెలంగాణ ప్రాంతం. వీళ్లకు ప్రాజెక్టులు ఇస్తే ఏం లేదు, అలా పైసలు దొబ్బుడు తప్ప దాన్ని చేస్తారన్న అంశం కూడా ఎక్కడ కూడా కనబడతలేదు. ఇక ఇది ఇలా ఉంటే కాళేశ్వరం ముందు విచారణకు వెళ్తామని హరీష్ రావు చెప్పారు. కాళేశ్వరం నోటీసులతో ఎవరు భయపడడం లేదని తెలిపారు. తమకేం భయం లేదని బాజాప్తిగా విచారణకు హాజరవుతామని స్పష్టం చేశారు హరీష్ రావు. ఇక మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిన వెంటనే ఆగమేఘాల మీద ఎన్డీఎస్సీ వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ముందు చివరి నివేదిక ఇవ్వడంపై అనుమానాలను వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అత్యుత్సాహం ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ పోలవరం ప్రాజెక్టులో 1,000 కోట్ల నష్టం జరిగితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కొట్టుకుపోయిన పోలవరం దగ్గర ప్రాజెక్టు దగ్గర ఉండి కట్టించిన సిఈఓ చంద్రశేఖర్ అయ్యర్ వచ్చి మేడిగడ్డ గురించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు. ఎన్డీఎస్ఏ బీజేపీ జేబు సంస్థగా మారిపోయిందని హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడదు. ఇప్పటికైనా అర్థమైందా మీకు? ఎన్డీఎస్ఏకు సంబంధించి నిర్మాణ సంస్థ చేసిన ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి గతంలో లేఖలకు సంబంధించిన వాగ్వాదం తారాస్థాయిలో చేరింది. అది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా తెలుసు, ప్రతి ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మేము నిర్మాణాలు కానీ సిడబ్ల్యూసి ఆదేశాలు కానీ దాంతోపాటు అన్ని రకాలుగా కూడా చాకచక్యంగా అన్ని ఏదైతే వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నింటినీ పాటిస్తూ పూర్తి స్థాయిలో కూడా మంచిగా కట్టినామని ఎల్ఎన్టీ సంస్థ చెప్పింది. లేదు 283 పేజీల పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగింది, రకరకాలుగా అన్నీ మార్చిర్రు అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అదే 286 పేజీలో పూర్తి స్థాయిలో ఇదే ఎన్డీఎస్ఏ రాసిన లేఖలో అలా పూర్తి స్థాయిలో
బ్రహ్మాండంగా కట్టిల్లు అన్నారు. అంటే దీని యొక్క మర్మం మనం తెలుసుకోవాలి. సో ఎన్డీఎస్ఏకు సంబంధించిన సీఈఓ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ అయ్యర్కు సంబంధించి ఈ పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోయిన తర్వాత వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. దాని గురించి ఎవరూ మాట్లాడతలేరు. ఆంధ్రప్రదేశ్లో జరిగే విషయాన్ని ఎవరు మాట్లాడరు. ఇంకా వేరే రాష్ట్రాల విషయంలో గుజరాత్లో జరిగిన విషయాన్ని మాట్లాడరు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం బురదజల్లి మీదేసే ప్రయత్నం చేస్తారు ఈ సన్నాసులు. నేను చెప్తున్నా కదా, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ప్రాజెక్టునేమో నిర్వియోగం అంటారు. ప్రజలకు అంటే ప్రజలకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అవినీతి జరుగుతుందో దాని గురించి నేను మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి ఖబర్దార్. ఈ తెలంగాణలో దొంగ మేధావులైనా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, 30 లక్షల దాదాపుగా 20,30,572 ఎకరాలు 20,30,572 ఎకరాలకు సంబంధించి కాళేశ్వరం ద్వారా నీళ్లు వారుతున్నాయి అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఇట్లనే చెప్తారు. వీళ్ళకి ఏమవుతుంది 20,33,000 ఎకరాలు 33,572 ఎకరాలు 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు రావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రం నెంబర్ 1గా నిలవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగపడింది, కీలకంగా మారింది. సో తన్నీరు హరీష్ రావు గారు చెప్పినట్టుగా సో ఈ ప్రజెంటేషన్ అనేది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. ఇక దీని మీద ఏం ప్రజెంటేషన్ ఇస్తారో చూద్దాం. ఇక మిగతా పత్రికలు అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వ్యతిరేకంగా రాసుకొచ్చే అలవాటు బాగా అలవాటైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే దుడ్లకు బాగా అలవాటు పడిపోయి ఆ దుడ్లను బాగా తిని బాగా అలవాటు పడిపోయింది. వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు మనం చెప్పాలి. దుడ్లు అంటే తెలుసు కదా, పైసలు అంటారు మనం. వాటికి అలవాటు పడిపోయి పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. నేనేమంటున్నానంటే 1,00,000 కోట్లు కాలేదు, 95,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిందన్న వాస్తవాలు. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని అబద్ధాలు. కాళేశ్వరం ద్వారా 50,000 ఎకరాలు మాత్రమే వారుతున్నాయి అనేది దొంగ అబద్ధం. లేదు 20,33,572 ఎకరాలకు వారుతున్నదని ఇంకో అంశం. ప్రాణహిత చేవెళ్ళ ఇతరత్ర ప్రాజెక్టులు 10,000 కోట్లు ఖర్చు పెట్టామంటే ఇంకో 10,000 పెట్టాం, ఇంకో 10,000 అయితే అయిపోతుంది అని చెప్పి అప్పుడు 2014 ముందు. కానీ అది కేంద్రానికి పంపేటాలకు 40,300 కోట్లు ఎట్లా పెరిగింది అంటే తెలంగాణ సంపదను దుబ్బి తినడానికి మాత్రమే. సో కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అద్భుతంగా సక్సెస్ అయింది. తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా వాస్తవాలు తెలిసినాయి. సో ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతోపాటుగా అన్నా ఇవాళ ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, అన్నా ఎల్లుండి ఏం వారం అన్నా, అన్నా అవతల ఎల్లుండి ఏం వారం అన్నా, ఇది విన్నరా? గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చేసిన కీలకమైన అంశం. అన్న ఇవాళ ఏం అవినీతి జరిగిందన్నా, అన్న రేపేం అవినీతి జరుగుతుందన్నా, అన్న ఎల్లుండి ఏం అవినీతి జరుగుతుందన్నా, అన్న అవతల ఎల్లుండి ఏం అవినీతి జరుగుతుందన్నా. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన వాస్తవం. ఇక అన్న ఇవాళ కేంద్రం ఏం నిధులు ఇచ్చిందన్నా, గుండుస్తున్నా. అన్న రేపేమన్నా నిధులు ఇస్తుందన్నా, గుండుస్తున్నా. అన్న అవతల ఎల్లుండి ఏమన్నా నిధులు ఇస్తుందన్నా, గుండుస్తున్నా. ఇది భారతీయ జనతా పార్టీ నేర్చుకోవాల్సిన విషయం. ఎస్, వాస్తవం ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసే ఈ పార్టీలు తెలంగాణలో లేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇదే పోలవరం కానీ గుజరాత్ కానీ ఇతరత్ర రాష్ట్రాలలో అనేక డ్యామ్లు కూలినాయి, పేలినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ వాటి మీద విచారణ లేదు. అరే అంతెందుకు బై, ఈ పక్కనే తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం పక్కనే ఆంధ్రప్రదేశ్ పోలవరం. చంద్రశేఖర్ అయ్యర్ అని ఉంటాడు, ఆయననే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రెడీ చేసింది. మరి ఆడ దాని సంగతి ఏంది? ఇది తెలంగాణ ప్రాంత ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం. రైట్, ఇక కాంగ్రెస్ వచ్చింది అన్నా, కాంగ్రెస్ వచ్చిందన్న మార్పు 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 ఇది చెవులకి వెళ్ళి రక్తాలు గారేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మైకుల ముంగట అరిచిన అరుపులు, చెప్పిన మాటలు, రాసిన వాళ్ళ యొక్క ఏదైతే మేనిఫెస్టో 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అరహరహర గోవింద అయిపోయినాయి. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి అనేది వాస్తవమైన విషయం. సరే, నేను ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా నా ప్రయాణంలో దాదాపు 10-15 సంవత్సరాలుగా ఈ జర్నలిజంలో పూర్తి స్థాయిలో అనేక శాటిలైట్ సంస్థలలో పనిచేసినాం కదా. మనం ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకే మన మీద